హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి యొక్క ఆదివారపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని సన్నిధికి ఎంతమంది దుఃఖంతో వచ్చి ఉన్నారు? దుఃఖంతో ఎవరు రాలేదా? అందరూ సంతోషంతోనే వచ్చినారా? హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా వచ్చారు? అందరు గట్టిగా చప్పట్లు కొడదామా? నాకు తెలుసు మరి కొంతమంది దుఃఖంతో కూడా వచ్చారు. ఎలాగొచ్చారు? దుఃఖంతో కూడా వచ్చారు. అంటే దేవుని సన్నిధికి మరి దుఃఖంతో కూడా వచ్చారు అంటే వారి ఇళ్లలో ఉంటున్న సమస్యలను బట్టి మరి వారు దుఃఖముతో, అనగా ప్రభువా ఇక సమస్యల నుంచి మమ్మల్ని విడిపించు ప్రభువా అని దుఃఖముతో విరిగి నలిగిన హృదయాలతో ప్రభు సన్నిధికి వచ్చిన వాళ్ళు మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. అలాగే కొంతమంది ఏ విధంగా ఉంటున్నారంటే, ఆదివారం వచ్చింది కదప్పా, చర్చికి పోవాలి కదా, పోకపోతే పాస్టర్ గారు ఫోన్ చేస్తారు కదా, దానికోసం కొంతమంది వచ్చిన వాళ్ళుగా ఉంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కదా. విరిగి నలిగిన హృదయముతో వచ్చిన వారికి దేవుడు ఆయన ఆసన్నుడుగా, ఆయన దగ్గరగా ఉంటున్నవాడుగా ఉన్నాడు. వారిని దేవుడు ఓదార్చేవాడుగా ఉన్నాడు. వారిని దేవుడు బలపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. కోరాహు కుమారులంట దేవుని సన్నిధికి వాళ్ళు ఏ విధంగా వచ్చారంట చెప్పండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు నా ప్రాణము ఎవరి కోసం ఆశపడుతూ ఉంది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మన జీవితాల్లో మనము దేని కొరకు ఆశపడాలంట? దేవుని కొరకు, దేవుని వాక్యము కొరకు మనం ఆశపడేవాళ్ళుగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. మన యొక్క దాహము ఎక్కడ తీర్చబడుతుందంటే దేవుని సన్నిధిలోనే తీర్చబడేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. మన దుఃఖము ఎక్కడ సంతోషంగా మార్చబడేదిగా ఉందంట? దేవుని సన్నిధిలోనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో దేవుడు మనలను ఆయన ఆదరించేవాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన మనలను బలపరిచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. దొంగ త్రాసు యెహోవాకు హేయం, సరి అయిన గుండు ఆయనకిష్టము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్నటి దినాన నేను ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభువా మందిరంలో నేను ఏ వాక్యం చెప్పాలి కదా. ప్రభువా నువ్వు చెప్తేనే నేను చెప్తా, నువ్వు చెప్పకుంటే నేను ఏమి కూడా నేను చెప్పలేను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఈ లేఖన భాగాన్ని దేవుడు నా యొక్క దృష్టికి తీసుకుని రావడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తుంటున్నాం దొంగ త్రాసు. ఏ త్రాసు అంటే ఇది తెలుసా? దొంగ త్రాసు అంటే, త్రాసు అంటే తెలుసా? తక్కెడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఏమంటారు? తక్కెడ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. తక్కెడలో ఏం జరుగుతుందంట?
మీకు అందరికి బాగా తెలుసు కదా. తక్కడిలో ఏం చేస్తుంటారు? మోసం చేస్తూ ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. కేజీ అంటే 950 గ్రాములు ఇచ్చేది, కేజీ అంటే 900 గ్రాములు ఇవ్వడం. ఆ విధముగా మరి మోసము చేయడం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక దొంగ త్రాసు అనగా మరి కపటమైన త్రాసు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మోసపూరితమైన త్రాసు. ప్రైజ్ లార్డ్ కదా. ఇక దొంగ త్రాసు కదా, వ్యాపారంలో ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక త్రాసు, ఈ తక్కడ అనగా ఎవరంటే మానవుడు. హల్లెలూయా, మానవుడు అంటే ఎవరు? నీవు, నేను, మనమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. దొంగ త్రాసు అనగా మరి కపటమైన మానవులు. ప్రజల హల్లెలూయా, మోసపూరితమైన మానవులు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కదా. దేవునికి మరి ఇవి హేయములు. ఏంటి ఇవి? హేయములు. అబద్ధాలు దేవునికి ఏమంట? హేయములు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఈ హేయమైనవి దేవునికి ఏవో కొన్ని మనము చూసుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. యెహోవాకు హేయములు. హల్లెలూయా, చాలమ్మా. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. ప్రైజ్ లార్డ్. రెండవదిగా చూస్తుంటున్నాం సామెతలు 15:26. దురాలోచనలు యెహోవాకు హేయములు. యెహోవాకు హేయములు. మూడవదిగా మనం చూసుకుందాం సామెతలు 20:10. వేరు వేరు తూనికరాళ్ళు వేరు వేరు కుంచములు ఈ రెండును యెహోవాకు హేయములు. సామెతలు 20:23. వేరు వేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయములు. దొంగ త్రాసు అనుకూలము కాదు. సామెతలు 21:27. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు. దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు. 21:27 చదివారు కదా. యెషయా గ్రంథం 1:14. యెషయా గ్రంథం 1:14. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు. అవి నాకు బాధకరములు. వాటిని సహింపలేక విసికియున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం చూస్తుంటున్నాం మరి దేవునికి ఏవేవి హేయములు అన్న సంగతులను మనము ఈ సమయంలో మనం చూసుకున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. దొంగ త్రాసు మరి యెహోవాకు హేయములు. ఇక్కడ త్రాసు అనగా ఎవరంట? నీవు, నేనే. హల్లెలూయా, మానవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. మానవులు అంటే ఎవరు? నీవు, నేను, మనమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఈ యొక్క త్రాసు మరి మనుష్యుడు యొక్క జీవితంలో ఏమి ఉండకూడదంటే
హేయమైనవి ఉండకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా కింద చూస్తుంటున్నాం, మరి సరి అయిన గుండు ఆయనకి ఇష్టము. సరి అయిన గుండు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా తూకం వేయాలంటే ఏం పెడతారు? గుడ్డు పెడతారు కదా, రాయి పెడతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా సరి అయిన గుండు ఆయనకు ఇష్టము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా ఇక గుండు దేనికి సాదృశ్యంగా ఉందంటే నీ హృదయానికి నా హృదయానికి సాదృశ్యంగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా ఈ గుండు ఎవరికి సాదృశ్యంగా ఉందంట? హృదయానికి సాదృశ్యంగా ఉంది. కదా దేవునికి మరి ఏది ఇష్టమంట? సరి అయిన గుండు ఆయనకి ఇష్టం. హల్లెలూయా, సరి అయిన హృదయము ఆయనకు ఇష్టము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే సరి అయిన హృదయం. సరి అయిన హృదయం అంటే ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, యథార్థమైన హృదయం, కపటము లేని హృదయం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరలా మనం చూసుకుందాం, ఈ సామెతల గ్రంథం 12:22లో, సామెతలు 12:22లో రెండవ భాగం చదవండి. ఇంతకుముందు మొదటి భాగం చదివారు. సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం చూస్తుంటున్నాము, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. సత్యవర్తనులు ఆయనకి ఏమంట? ఆయనకి ఇష్టులు. మరి దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా హేయమైన కార్యములంటే దేవునికి ఏమంట? బాధకరములు అని యెషయా గ్రంథం 1:14లో మనం చూస్తూ ఉంటున్నాం. హేయకరమైన వాటిని దేవుడు ఆయన సహించుకునేవాడు కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా హేయకరమైన వాటితో దేవుడు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాడు. అబద్ధాలతో ఆయన ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాదు. మోసముతో ఆయన ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అంటగా రాజీ పడే దేవుడు కాదు. లోకముతో ఆయన ఎప్పుడు కూడా రాజీ పడే దేవుడు కాదు. హల్లెలూయా, మనము ఏమి చేసినా సర్దుకుని పోయే దేవుడు ఆయన కాదు. హల్లెలూయా. కదా మనుషులు ఏం చేస్తారంటే ఏమి చేసుకున్నా సర్దుకొని పోతా ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏ విషయాలలో సర్దుకోపోవాలనో ఆ విషయాల్లో సర్దుకోపోవాలి, కానీ దేవునికి అయిష్టకరమైనవి, దేవునికి హేయమైన విషయములలో మనము ఏమి కాకూడదంట? మనము రాజీ కాకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంట? సరి అయిన గుండు ఆయనకు ఇష్టము. సరైన గుండు అంటే సరి అయిన హృదయము ఆయనకి ఇష్టం. అందుకు దేవుని వాక్యాలను చూస్తుంటున్నాం, అన్నిటికంటే నీ హృదయమును నీవు భద్రముగా నీవు ఉంచుకో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేనిని భద్రంగా ఉంచుకోవాలంట? అన్నిటికంటే నీ హృదయమును నీవు భద్రముగా నీవు ఉంచుకో. ప్రైజ్ లార్డ్. యెర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసుకుందాం. యెర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. యెర్మీయా 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తుంటున్నాం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, ఇది ఎటువంటి వ్యాధి కలదంట? ఇది ఘోరమైన వ్యాధి కలది. దానిని గ్రహింపగలవాడు ఎవడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, దేవుడు హృదయం విషయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హృదయం కదా, ఇక హృదయంలో నేను ఆలోచన చేస్తూ ఉన్నానో, ఈ హృదయములో నీవు ఏమి ఆలోచన చేస్తూ ఉన్నావో, హల్లెలూయా, నీవేమి ఆలోచన చేస్తున్నావో అది నాకు తెలుసా? మీరేమన్నా ఏం ఆలోచన చేసి నాకు తెలుసా? నేనేమైనా ఆలోచన చేసేది మీకు తెలుసా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, మరి ఎదుట మనుషులతో మంచిగా మాట్లాడుతూ ఉండొచ్చు. ఎలా మాట్లాడచ్చు? మంచిగా మాట్లాడుతూ ఉండొచ్చు, పొగుడుతూ మాట్లాడుతూ మరి ఉండొచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హృదయములో ఏమి తిట్టుకుంటున్నారో అనేది మనకు తెలుసా? హృదయములో ఏమి తిట్టుకుంటున్నారో మనకు తెలుసా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మనకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. కదా, మనము ఏం చేస్తామంటే, పొగిడినారంటే ఎట్లుంటామో మనం ఎంతో సంతోషంగా మనం పొంగిపోతాం. హల్లెలూయా. అయితే వెనక నుంచి వెన్నుపోటు పొడవడము మనకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1978వ సంవత్సరంలో మేము రుద్రావరం అనే గ్రామంలో మేము ఉన్నాం. అక్కడ మా డాడీ సిండికేట్ మేనేజర్గా మరి ఉన్నారు. అక్కడ మరి మేము రక్షణ పొందిన స్థలం 1978. మరి రుద్రావరం అనే గ్రామం, కర్నూలు జిల్లా, ఆర్లగడ్డ తాలూకా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ ఒక వ్యక్తి, కమ్మా పుల్లయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ ఊరికి ఆయన పెద్ద మనిషి, కర్ణం అంటారు కదా, మరి పెద్ద మనిషి. ఆ యొక్క గ్రామంలో మా నాన్నగారికి ఆయన ఒక రైట్ హ్యాండ్గా ఉండేవాడు, ఒక కుడి భుజంలాగా మరి ఉండేవాడు. ఆ గ్రామము చాలా భయంకరమైన గ్రామం. ఎప్పుడు చూసినా ఒక నెలకు కనీసము ఒక 2-3 హత్యలైనా అక్కడ జరుగుతాయి. అటువంటి భయంకరమైన గ్రామముగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ యొక్క గ్రామంలో మరి ఆయన కమ్మ పుల్లయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. మా నాన్నకు రైట్ హ్యాండెడ్గా మరి ఉండేవాడు. ఆయన చెప్పేవాడు అనమాట, సార్ నేను మీకున్నాను, మీకేం భయం లేదని చెప్పేసి అనేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి అక్కడ ఏం జరిగిందంటే, మరి ఒకరోజు రాత్రి మరి ఆయన యొక్క మరి మేనల్లుడు, ఎవరంట? మేనల్లుడే. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు రాని వ్యక్తి ఆ ఇంటికి వచ్చాడు. వచ్చేసి రాత్రి మరి ఉండి బాగా చక్కగా మాట్లాడుతూ ఆయనను పొగుడుతూ, హల్లెలూయా, మామా నీవు అట్లా మామా, నీవు ఇట్లా మామా అని చెప్పేసి పొగుడుతూ, హల్లెలూయా, మరి ఆయనతోనే కలిసి రాత్రి భోజనము చేస్తూ, మరి రేపు నీవు నీ డ్యూటీ ఎట్లా, నీవు ఎక్కడికి పోతావు, ఎట్లా వస్తావు అని చెప్పేసి అనేకమైన విషయాలను అడిగాడు. హల్లెలూయా. ఆయన చెప్పాడు, నేను పొద్దున తోటకు వెళ్తానురా, మరి 5:30-6 గంటలకంతా నేను తోటకు వెళ్ళి రావాలి నేను అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హృదయంలో మరి వారి యొక్క మామ మీద భయంకరమైన మరి విషముతో మరి ఉంటా ఉన్నాడు. మరి ఆ యొక్క విషయము తెలుసుకున్న ఆ వ్యక్తి మరి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన మార్నింగ్ ఏం చేశాడంట, వాకింగ్కి వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. వాకింగ్, మంచిగా లావుగా ఎత్తుగా మంచి దేహదారుఢ్యం కలిగిన వ్యక్తి కదా. కరెక్ట్ అదే సమయానికి ఏమి జరిగిందంటే, మరి కొంతమందితో మరి ఆ యొక్క వ్యక్తిని
హతమార్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం కదా. 50 పోట్లు ఆయన పొడిచారంట, అంత బలిష్ఠుడు అనమాట ఆయన. ఆయనను 50 పోట్లు 50 మరి కత్తులతో 50 పోట్లు పొడిచి నురిమినట్లుగా మనము అక్కడ చూసాం. చూడండి, హృదయము ఎట్లాంటిదంటే కదా, నీతో బాగు మాట్లాడేదిగా మరి ఉంటుంది. లోపల ఎటువంటి పగ ఉందో, ఎటువంటి ద్వేషం ఉందో మరి తెలియదు. అందుకనే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది కదా. ఈ హృదయములో కీడు చేసే మనస్సు, పగ తీర్చుకునే మనస్సు ఎక్కడ ఉందంట? ఈ యొక్క హృదయంలో మరి ఉంటా ఉంది. అందుకనే దేవుని వాక్యం చూస్తున్నాం, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఈ మోసకరమైన హృదయము మరి ఏం చేసేదిగా ఉందంటే, మరి మానవుని జీవితాన్ని నాశనము చేసేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుకుందాం. లోపలి నుండి లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తుంటున్నా, లోపలి నుండి అనగా ఎక్కడి నుంచి అంట? మనుషుల హృదయములో నుండి. దేనిలో నుంచి? మనుషుల హృదయములో నుండి. ఇవన్నీ కూడా ఏవంట? దేవునికి ఇష్టమైనవా, హేయమైనవా? దేవునికి హేయమైనవిగా మరి ఉంటా ఉన్నాయి. అంటే మానవుడు మరి తన యొక్క జీవితంలో ఏమి కలిగిన వాడు ఉన్నాడంట? హేయకరమైన కార్యములను కలిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు కదా. దేవుడు మరి దొంగ త్రాసు యెహోవాకు హేయము, మోసపూరితమైన జీవితము యెహోవాకు హేయము, అబద్ధములు యెహోవాకు హేయము. హల్లెలూయా కదా. దేవునికి మరి ఇంకా ఈ హేయమైనవి ఏమున్నాయంట? అన్యజనులు అర్పించు బలులు దేవునికి హేయములు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఇక హేయమైనవన్నీ కూడా మనుషుని ఏం చేస్తున్నాయంట? అపవిత్రపరుస్తూ మరి ఉంటా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే దేవునికి ఏమి కావాలని దేవుడు కోరుకుంటున్నాడంట? సరి అయిన గుండు. ఏం కావాలి? సరి అయిన గుండు ఆయనకిష్టం కదా. సామెతలు 11:1 చూస్తుంటున్నాం, సరి అయిన గుండు ఆయనకి ఇష్టం, సరి అయిన హృదయం ఆయనకు ఇష్టము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, హేయమైన జీవితము జీవిస్తుంటున్న మనుష్యులను, హల్లెలూయా, ఆ యొక్క హేయత్వము నుంచి, ఆ యొక్క చెడుతనము నుంచి, ఆ యొక్క భయంకరమైన పాపము నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. సరి అయిన గుండుగా దేవుడు మనల్ని చేయడానికి యేసుక్రీస్తు ప్రభుని ఇక్కడ పంపించాడు. హల్లెలూయా, దేనికి పంపించాడంటే యేసు ప్రభుని? సరి అయిన గుండుగా. హల్లెలూయా,
దేవుని స్తోత్రం. సరైన గుండుగా అంటే ఏంటి? సరి అయిన హృదయాన్ని దేవుడు మనకి ఇవ్వడానికనే యేసుక్రీస్తు ప్రభువును దేవుడు ఈ లోకానికి పంపించడం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ గుండు అనగా ఇక హృదయాన్ని ఏ వ్యక్తి కూడా ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఏం చేయలేరంట, మరి సరి చెయ్యలేరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదా ఈ యొక్క హృదయాన్ని సరిచేసే వ్యక్తి ఎవరంట? ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదా దేవుడు మనల్ని త్రాసులో తూచినప్పుడు మనము ఏ విధముగా ఉండాలంట? మనము సరిగా తూగేవాళ్ళుగా మన జీవితంలో ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన త్రాసులో దేవుడు మనం తూచినప్పుడు మనం ఎలా ఉండాలంటే చెప్పండి, సరి అయిన విధముగా మనము ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. కదా మరి దానియేలు గ్రంథములో మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఒక రాజు ఉంటా ఉన్నాడు. ఏ రాజు? ఆ రాజు బెల్షస్సర్ రాజు ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాజు విషయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రాజు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క మందిరాన్ని అపవిత్రపరిచాడు. దేని మూలకంగా అపవిత్రపరిచాడంట? మరి యెరూషలేములో నుంచి తీసుకుని వచ్చిన ఆ యొక్క వస్తువులను మరి అపవిత్రపరిచినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో మరి దేవుడు మరి ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మరి ఒక హస్తం వచ్చి రాస్తా ఉంది. ఏమని రాస్తుందంట? మెనే మెనే టేకెల్ ఉఫార్సిస్ అని రాస్తా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని రాస్తుంది చెప్పండి? మెనే మెనే టేకెల్ ఉఫార్సిస్ అని చెప్పేసి మరి రాస్తా ఉంది. 5వ అధ్యాయం, దానియేలు 5వ అధ్యాయములో మనం చూస్తుంటున్నాం. ఇక్కడ 24వ వచనం. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసిన శాసనం మీదనగా మెనే మెనే టేకెల్ ఉఫార్సిస్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించాను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదిగులకును పారసికులకును ఇయ్యబడును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మరి రాజు ఏం చేశాడంట? దేవుని యొక్క ఉపకరణములను ఏం చేశాడంట? ఆయన అపవిత్రపరిచినట్లుగా మనము చూస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదా ఆయన మనస్సును ఏం చేశాడంట? అణుచుకున్నవాడుగా మరి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో వచనం అది? 22వ వచనం చూద్దాం. బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి ఎంతో ఎరిగియుండి నీ మనస్సు అణుచుకొనక పరలోకమందున ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముగు ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైన చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశంలో ఉన్నవో ఆయనను నీవు
ఘనపరచలేదు. అనగా ఏం చేస్తున్నాడంట, మరి అపవిత్రపరుస్తూ ఉన్నాడు. దేనిని అపవిత్రపరిచాడు చెప్పండి? దేవుని ఉపకరణములను అపవిత్రపరిచిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం, అణుచుకొనక హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలును గాక. ఇక్కడ చూస్తుంటున్నాం, మరి త్రాసు అనగా ఎవరంట? నీవు నేను మనమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ దేహాన్ని మనము ఏ విధముగా మనము కాపాడుకుంటూ ఉన్నాం? హల్లెలూయా. ఈ దేహమును మనము ఏ విధముగా పవిత్రముగా మనము ఉంచుకుంటా ఉన్నాం? ఈ దేహమును మనము అపవిత్రపరుచుకుంటా ఉన్నామా, లేకుంటే పరిశుద్ధపరుచుకున్న వారుగా ఉంటా ఉన్నామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదా ఇక దేహముతో మనము దేవునికి ఏహేయమైన కార్యములు మనము ఏమి చేస్తూ ఉంటా ఉన్నాం కదా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా మరి మనస్సును ఏం చేసుకుంటున్నామంట? అణుచుకొనకుండా, హల్లెలూయా, మనము ఏమి చేయాలనుకుంటున్నామో అది చేయడానికి ఏం చేస్తున్నామంట? సిద్ధపడుతున్నామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు ఆయన నీ పట్ల, నా పట్ల, మన అందరి పట్ల కూడా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆయన ఏమి కలిగి ఉన్నాడంటే, మరి ఆయన మనందరి పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకమైన ఉద్దేశం కలిగిన దేవుడు ఆయన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. నీవు నేను మనమందరూ కూడా ఏమి చేయబడిన వాళ్ళుగా ఉన్నామంట? దేవునికి ఆలయముగా, మందిరముగా చేయబడ్డాం. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తుంటున్నాం. చూడండి, మొదటి కొరింథీ రాసిన పత్రిక 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనము ఏమై ఉంటున్నామంట? మనము ఆయన ఆలయమై మనం ఉంటా ఉన్నాం. అందుకని చూస్తుంటే, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల, ఎవడైనానో దేవుని ఆలయమును పాడు చేసిన యెడల, హల్లెలూయా. ఎవరు చెప్పండి? దేవుని ఆలయం అంటే ఎవరు చెప్పండి? ఎవరు? నీవు నేను మనమే. హల్లెలూయా. ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా కదా. మనం గ్రహించవలసింది ఏమంట? మనం ఏమై ఉన్నాం చెప్పండి? మనము దేవుని ఆలయమై మరి ఉంటా ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ ఆలయం విషయంలో మనం ఏ విధంగా ఉండాలంట? మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఇక హృదయము విషయంలో మనం ఏ విధంగా ఉండాలంట? మనము జాగ్రత్తగా మనం ఉండాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా,
ఇక్కడ చూస్తుంటున్నా, మీ శరీరములను దేవునికి ఇష్టమైన సజీవ యాగముగా సమర్పించుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. తర్వాత ఇక్కడ చూస్తున్న 2వ వచనంలో, మీరు ఈలోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక కదా. దేవుని బిడ్డలు ఏ లోక మర్యాద అనుసరించకూడదంట? ఈ లోక మర్యాదను మనము అనుసరించకూడదు. హల్లెలూయా, ఈ లోక మర్యాదను అనుసరిస్తే మనం ఏం చేయలేమంట? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని మనము చేయలేము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ లోకములో నాకు ఏవేవి లాభకరములుగా ఉంటున్నాయో వాటిని నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా, నేను దానిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని చెప్పేసి అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ లోక మర్యాదలు ఏం చేసేవి ఉన్నాయంట? దేవుని సన్నిధి నుంచి మనల్ని దూరము చేసేవిగా మరి ఉంటా ఉన్నాయి. అందును బట్టి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ లోక మర్యాదను అనుసరిస్తే ఏం జరుగుతుందంట? దేవుని ఆలయమును మనము పాడు చేసుకునే వాళ్ళుగా ఉంటా ఉన్నాం. మన జీవితంలో దేవుని యొక్క ఆలయముగా ఉంటున్న మన యొక్క శరీరాన్ని, మన హృదయాన్ని మనం పాడు చేసుకోకూడదంటే ఏం చేయకూడదంట? ఈ లోక మర్యాదను మనము అనుసరింపకూడదు. హల్లెలూయా, అనగా లోకము చెప్పేది మనం వినకూడదు. దేవుడు చెప్పేదే మన జీవితంలో మనము వినేవాళ్ళుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూసుకుందాం. యెషయా గ్రంథం 59:2. యెషయా గ్రంథం 59:2. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడకపోతే, దేనిని ఇష్టపడకపోతే చెప్పండి? పాపాన్ని విడిచిపెట్టడానికి నీవు ఇష్టపడకపోతే, హల్లెలూయా, ఏం జరుగుతుందంట? ఇంకోసారి చదవండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా, పాపాన్ని పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలామంది మరి ప్రార్థన చేస్తారు. సార్ నేను అట్లా ప్రార్థన చేస్తాను సార్, నేను ఇట్లా ప్రార్థన చేస్తున్నాను సార్, నేను ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను సార్, 40 రోజులు ఉపవాసానికి వచ్చి ఉపవాస ప్రార్థనలు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, నా ప్రార్థనకు జవాబు రావడమో లేదు. ఇక ప్రశ్న ఏమంటే, పాపాన్ని విడిచిపెట్టడానికి నీకు ఇష్టం లేదు, నీవు పాపములో జీవిస్తూ నీవెంత ప్రార్థన చేసినా, హల్లెలూయా, ఆయన నీ ప్రార్థన ఏం చేయడంట? నీ ప్రార్థనను ఆలకించడు. ఏమ్మా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ప్రార్థనను ఆలకించేవాడుగా ఉండడు. అందును బట్టి మన జీవితంలో ఏం చేయాలంట? పాపాన్ని విడిచిపెట్టేవారుగా
మనము ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇంకోటి మూడవదిగా మనం చూస్తున్నాం చూడండి, లూకాసు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకాసు సువార్త 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే ఇక్కడ ఏంటి? ఎవడైనను నన్ను వెంబడింపగోరినెడలా తన్ను తాను ఏం చేయాలంట? ఉపేక్షించుకొని. హల్లెలూయా. ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. హల్లెలూయా. అంటే మన ఇష్టాన్ని వదిలి దేవుని చిత్తాన్ని అంగీకరించడం విషయంలో మనం ముందుకు సాగేవాళ్ళుగా ఉండాలి కదా. మన జీవితంలో మనం ఏం చేస్తామంటే మన చిత్తాన్ని మనం నెరవేర్చుకుంటాం, దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చుకోం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మన స్వప్రయోజనాన్ని మనము విడిచిపెట్టుకోవడము లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే మనము దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చడము లేదు. అయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులు ఏ విధంగా ఉంటారంట, ఇక్కడ చూసి నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మనం చూసుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైండుట అసాధ్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మన జీవితంలో విశ్వాసం కలిగి ఎక్కడికి రావాలంట? దేవుని మందిరానికి మనము వచ్చేవారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ కదా. విశ్వాసం కలిగి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? ఆయన ఫలాన్ని మనము అనుభవిస్తాం. హల్లెలూయా. మన జీవితంలో మన యొక్క సమస్యల నుంచి మనకేం కలుగుతుందంట? విడుదల కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులైండుట ఏమంటా చెప్పండి? అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తుంటున్నాము మరి మన యొక్క హృదయం ఏ విధంగా ఉండాలని మరి దేవుడు కోరుతున్నాడంట. సరి అయిన గుండు ఆయనకిష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. ఎవరు విశ్వాసంతో వస్తారో వారు ఆయనకి ఎట్లుంటారంట? ఇష్టలుగా ఉంటారు. ఇక్కడ చూస్తుంటున్నాం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవునికి ఎవరంటే ఇష్టమో? విశ్వాసం ఉన్నవారంటే దేవునికి ఇష్టం. ఆయన దగ్గరికి ఎట్లా రావాలంట? విశ్వాసముతో ఆయన దగ్గరికి మనము రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. ప్రభువు నాకేం చేస్తాడో ఫలాన్ని నాకు దయచేస్తాడు. దేవుడు యొక్క సమస్య నుంచి నాకు విడుదలను నాకు దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసంతో వస్తుంటున్నప్పుడు దేవుడు నీ హృదయాన్ని చూచేవాడుగా మరి ఉన్నాడు. నీ విశ్వాసంతో వస్తున్నప్పుడు దేవుడు ఏం చూసేవాడు గురించి చెప్పండి? నీ హృదయాన్ని చూచేవాడుగా మరి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే
ఈ యొక్క దొంగ త్రాసు అని చూస్తూ ఉన్నాం. ఏమంట? దొంగ త్రాసు అంటే, త్రాసు అంటే ఎవరంట? మనుష్యుడు, నీవు నేను మనమే. హల్లెలూయా. అయితే ఇక మరి త్రాసుగా ఉంటున్న మనము దేవుని దృష్టిలో ఏ విధముగా మనం ఉంటా ఉన్నాం? ప్రైజ్ లార్డ్. గతించిన వారంలో మనము ధ్యానించాం. మనుషులు పైరూపములు లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. సమూయేలు ప్రవక్త యెషయా ఇంటికి వచ్చినప్పుడు, మళ్ళీ రాజుగా ఉండడానికి ఒకరిని అభిషేకించాలన్నప్పుడు యెషయా ఒక్కొక్కరిని పంపిస్తూ ఉన్నాడు. వారు ఎత్తు లావును చూసి సమూయేలు ప్రవక్త ఏమనుకుంటున్నాడంట, ఓ ఇతనినే దేవుడు అభిషేకిస్తాడేమో అని పైకి లేస్తే దేవుడు ఏమన్నాడు, ఓ సమూయేలు, మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి వాడంటమ్మా? హృదయాంతరంగములను ఎరిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తుంటున్నాం, మరి దేవుడు ఎవరిని ఎరిగిన వాడుగా ఉంటున్నాడంట? చివరిగా దేవుడు ఎవరిని ఎరిగిన వాడుగా ఉంటున్నాడు? యెషయా ఇంటిలో దావీదును ఎరిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా కదా. దావీదు యొక్క గుండె దేవుని దృష్టిలో ఎలాగుందంట? సరి అయినదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దావీదు గుండె ఏ విధంగా ఉందంట? దేవుని దృష్టిలో సరి అయినదిగా ఉంది. అందుకనే దావీదును మరి పిలిపించండి చెప్పినప్పుడు దావీదు ఇంకా లోపలికి రాకమునుపే దేవుని ఆత్మ సమూయేలుతో చెప్తా ఉంది, నేను ఏర్పరచుకున్న వాడు ఇతడే, ఇతనిని నీవు అభిషేకించమని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. దేవుడు ఆ యొక్క దావీదుని ఏం చేశాడంట? దావీదును ఏర్పరచుకోవడానికి కారణం ఏమంట? సరి అయిన గుండె. హల్లెలూయా. దేవుని దృష్టిలో ఎటువంటి గుండె అంటది? సరి అయిన గుండెగా ఉంటా ఉంది. హల్లెలూయా కదా. సౌలును దేవుడు తిరస్కరించినప్పుడు వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు అనుకూలమైన మనస్సును ఎరిగిన వారిని నేను కనుగొని ఉన్నాను అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని కనుగొని ఉన్నాను? నేను ఒకసారి చూసుకుందామా? మొదటి సమూయేలు. యెహోవా తన చిత్తానుసారమైన ఎవరిని కనుగొన్నా అంట? తన చిత్తానుసారమైన మనస్సు గలవానిని కనుగొని ఉన్నాను. హల్లెలూయా. మొదటి సమూయేలు 13:14 చూస్తున్నా, యెహోవా తన చిత్తానుసారమైన యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని చూడండి, మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని కనుగొనేవాడుగా ఉంటున్నాడు? తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన వారిని కనుగొనేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. సరి అయిన హృదయము కలిగిన వారిని కనుగొనేవాడుగా ఉంటున్నాడు. సరైన హృదయము కలిగిన వారిని ఆయన మరి కోరుకునేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. సరైన హృదయం కలిగిన వారిని ఆయన ఇష్టపడేవాడుగా మరి ఉంటున్నాడు. హల్లెలూయా. సరైన గుండు ఆయనకు ఇష్టము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం దానియేలు గ్రంథములో మనం చూస్తూ ఉంటున్నాం. మరి దానియేలు గ్రంథములో దానియేలు విషయంలో చూడండి, అక్కడ మరి అందరూ కూడా మరి దేనిని చూస్తూ ఉన్నారంటే, ఒకసారి 6వ అధ్యాయము, దానియేలు 6వ అధ్యాయము 4వ వచనం చదవండి.
అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాము దానియేలు ఏ విధంగా ఉన్నాడంట, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మకస్తుడుగా మరి ఉంటా ఉన్నాడు దానియేలు. లోకముతో రాజీ అయిన వాడుగా లేడు. అక్కడ ఉంటున్న మనుషులతో దానియేలు ఏమైనా రాజీ అయ్యాడా? రాజీ అయిన వాడుగా లేడు. దానియేలు ఏ విధంగా ఉన్నాడంటే ప్రత్యేకపరచబడిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. దానియేలు జీవితంలో ప్రార్థన చేసే వ్యక్తిగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దానియేలు దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఆ రాజ్యంలో ఉంటున్న రాజుకు కూడా నమ్మకస్తుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందులో బట్టి మనం చూస్తూ ఉంటున్నాం, ఒక్క నెల రోజులు ఎవరు ఏ దేవునికి కూడా పూజించకూడదు, ప్రార్థన చేయకూడదు అన్నప్పటికీ దేవుని ప్రేమిస్తుంటున్న దానియేలు ఒక్కరోజు కూడా దేవుని ప్రార్థించడం మానలేదంట. హల్లెలూయా. షూహపు గుహలో వేస్తారు అన్న ఒక ఆజ్ఞ వచ్చినప్పటికీ దానియేలు యథావిధిగా మేడగది మీదకి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి నమ్మకంగా ఉంటా ఉన్నాడు. దేవుని ప్రేమించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఆ సింహపు గుహను గురించిన ఆలోచన, ఆ సింహపు గుహను గురించిన భయము లేనివాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రము కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాము, తప్పైనను మరి లోపమైనను లేని ఆ యొక్క దానియేలు ఆ మరి సింహపు గుహలో మరి దానియేలును వేసినప్పుడు సింహాలు ఆయనను తినేసాయా? ఏ హాని కూడా చేయలేదు. రాజు తెల్లవారుజామున వచ్చి ఆ సింహపు గుహ దగ్గర నిలబడి, ఓ దానియేలు, నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించాడా అంటే లోపల నుంచి ఒక స్వరం వినిపించింది, రాజు చిరంజీవి యగునుగాక. హల్లెలూయా. నేను నా దేవుని దృష్టిలో నేను నిర్దోషినిగా నేను ఉంటా ఉన్నాను. నీ దృష్టిలో కూడా నేను ఏ నేరము చేసిన వాడనో కాను కదా, రాజు చిరంజీవి యగునుగాక అంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. దానియేలు జీవితంలో ఏ విధంగా ఉన్నాడంటే తప్పమైనను లోపమైనను లేనివాడుగా నమ్మకస్తుడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. కదా దేవుని దృష్టిలో దానియేలు యొక్క గుండె ఏ విధంగా ఉందంట, సరి అయినదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా సరైనదిగా ఉందంటే ఏంటి అర్థము? దేవుడు చెప్పినట్లుగా నడుచుకునేవాడుగా ఉంటున్నాడు కానీ మనుషులు చెప్పినట్లుగా నడుచుకోవడం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునినే సంతోషపరిచేవాడుగా ఉంటున్నాడు కానీ మనుషులను సంతోషపరిచే వ్యక్తిగా లేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఎటువంటి గుండె? దానియేలు గుండె. హల్లెలూయా. సరి అయిన గుండె. హల్లెలూయా. ఎటువంటి గుండె అంట? సరి అయిన గుండు ఆయనకు ఇష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక.
కదా. షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి కూడా మనం చూస్తూ ఉంటున్నాం కదా. ఇక నెబుకద్నెజరు రాజు నిలబెట్టించిన ఆ యొక్క ప్రతిమకి ఏం చేయాలి? నమస్కారం చేయాలి అన్నప్పుడు మరి వీరు నమస్కారం చేశారా? చేయలేదు. దేవునికి నమ్మకంగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అగ్నిగుండము ఎదురుగా కనిపిస్తూ ఉంది. ఆ అగ్నికి వీళ్ళు ఏమాత్రము భయపడలేదు. కానీ హల్లెలూయా, భూపరలోకాన్ని సృష్టించిన యొక్క సృష్టికర్త అయిన దేవుణ్ణి వాళ్ళు ప్రేమించే వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. తమ ప్రాణముల కంటే అధికముగా దేవుణ్ణి ప్రేమించారు. 7 అంతుల అగ్నిగుండం ఎక్కువ చేసినప్పటికీ రాజుతో అంటున్నారు, ఓ నెబుకద్నెజరు, ఈ అగ్నిగుండం నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ మమ్మల్ని రక్షింపకపోయినను ఈ విగ్రహానికి మేమేం చేయమో? మేము నమస్కారము చేయము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తుంటున్నాం మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోల గుండె ఏ విధంగా ఉంది? సరైనదిగా ఉందా లేదా? ఆ గుండె సరైనదిగా లేకపోతే ఏం చేసేవాళ్ళు? సలాము కొట్టి గులాం అయ్యేవాళ్ళు. ఏమయ్యేవాళ్ళు చెప్పండి? సలాము కొట్టి గులాం అయ్యేవాళ్ళు, లోకముతో రాజీ పడేవాళ్ళు, దేవుని ఆజ్ఞను మరి నిర్లక్ష్యం చేసేవాళ్ళు. అయితే దేవునిని ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి వారి గుండె, వారి హృదయం దేవునిని ప్రేమించేదిగా మరి ఉంటా ఉంది. కాబట్టి పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో దేవునిని ప్రేమిస్తుందిగా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను ప్రేమించేవారుగా వారు ఉంటున్నారు. కాబట్టి హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారిని అగ్నిగుండములు వేయడానికి ఆజ్ఞ వచ్చినప్పటికీ వాళ్ళు ఏం చేయలేదంట? భయపడలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు వారిని కాపాడలేదా? వారిని కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. బానిసగా యోసేపు అమ్మబడిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. పోతీఫర్ ఇంటిలో ఒక బానిసగా పనిచేస్తా మరి ఉంటా ఉన్నాడు యోసేపు. ఆ యొక్క పోతీఫర్ ఇల్లు ఆశ్రయించబడ్డము పోతీఫరు గ్రహిస్తూ ఉన్నాడు. దేనిని బట్టి నా ఇల్లు ఆశ్రయించబడిందని గ్రహిస్తున్నాడు? ఈ హెబ్రీ బాలుడుగా ఉంటున్న ఈ యొక్క యోసేపును బట్టి నా ఇల్లు ఏం చేయబడింది? ఆశీర్వించబడిందని గమనించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గమనించిన ఆ యొక్క పోతీఫర్ ఆ ఇంటి మీదనే ఆయనను ఏం చేశారంట? అధికారిగా చేయడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అధికారిగా చేయబడినప్పుడు యోసేపుకి ఏమొచ్చిందంట? హ్యాపీగా ఉన్నాడా? వచ్చినప్పుడు ఆ యొక్క ఉద్యోగం వచ్చినట్టు హ్యాపీగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే అక్కడ ఆయనకు శోధన వచ్చినప్పుడు, పోతీఫర్ భార్య మూలకంగా ఏమొచ్చింది చెప్పండి? శోధన వచ్చింది. హల్లెలూయా. ఆ శోధన వచ్చినప్పుడు ఆయన అంటా ఉన్నాడు, నేను నా దేవుని దృష్టిలో ఇటువంటి దుష్కార్యాన్ని నేను చెయ్యలేను. హల్లెలూయా. అక్కడ పాపము చేసిన ఎవరు కూడా కనుగొనే ప్రసక్తే లేదు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్న యోసేపు అంటా ఉన్నాడు, నా దేవుని దృష్టిలో ఇటువంటి దుష్కార్యాన్ని నేను చేయలేను అని చెప్పి తన అంగీ దిలించుకొని పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. యోసేపు యొక్క గుండె ఎలాగుంది? యోసేపు యొక్క గుండు ఎలాగుంది? అది సరైన గుండుగా ఉందా? మోసపూరితమైన గుండుగా ఉందా? హల్లెలూయా కదా. సరి అయిన గుండుగా ఉంది కదా. సరి అయిన గుండు ఆయనకి ఇష్టము, దేవునికి ఇష్టము. అందుకే మనం చూస్తుంటున్నాం, యోసేపు చెరసాలలో వెళ్ళినప్పటికీ కూడా దేవుడు యోసేపుతో కూడా ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? యోసేపుతో కూడా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. దేవునికి ఇష్టం. ఎవరంటే ఇష్టం అంట? సరైన హృదయం దేవునికి ఇష్టం.
కదా, యోసేపును చూచినప్పుడు దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. దానియేలును చూచినప్పుడు దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోను చూసినప్పుడు వారి హృదయాన్ని చూచి దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. దావీదు యొక్క హృదయం చూసినప్పుడు దేవుడు ఇష్టపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దావీదు విషయంలో దేవుడు ఏమైనా సాక్ష్యం చెప్తున్నాడంటే, దావీదు నా యొక్క హృదయానుసారుడు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు ఎవరంట? దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా. అంటే నా గుండె ఎట్లా చెప్తుందో దావీదు అదే విధంగా వినేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దానియేలు విషయంలో దేవుడు చెప్తున్నాడు, ఓ దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు. నాకు ఏమంట? నాకు బహుప్రియుడు అంటా ఉన్నాడు. ప్రైజ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, సరి అయిన గుండె ఆయనకు ఇష్టము. ప్రైజ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, ఆయనకి ఇష్టమైన ప్రజలను ఆయన ఏం చేసేవాడుగా ఉన్నాడంట? ఆయన ఆశీర్వదించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్. హల్లెలూయా. ఈరోజు మనం పరీక్షించుకోవాలి, నా గుండె ప్రభువా నీకు ఇష్టంగా ఉందా లేదా? నా గుండెలో, నా హృదయములో ఏ తప్పైనా, ఏ లోపమైనా ఉందా? హల్లెలూయా. ఏ మోసమైనా ఉందా? ప్రైజ్. హల్లెలూయా. దొంగ త్రాసు యెహోవాకు హేయం. దొంగ త్రాసు అంటే అబద్ధపు త్రాసు. హల్లెలూయా. మోసపు త్రాసు. ప్రైజ్. హల్లెలూయా. కదా, మోసపు హృదయం. తల్లిదండ్రులకు పిల్లలు మోసం చేసేవాళ్ళుగా ఉంటా ఉన్నారా? భార్యకు భర్త మోసం చేసే వ్యక్తిగా ఉంటున్నాడా? భర్తకు భార్య మోసం చేసే వ్యక్తులుగా ఉంటా ఉన్నారా? మన హృదయం ఏ విధంగా ఉంది? అధికారులకు మోసం చేసేవారుగా ఉంటా ఉన్నామా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే, ఈరోజు నీ త్రాసు ఏ విధంగా ఉంది? ఈరోజు నీ యొక్క హృదయము ఏ విధంగా ఉంటా ఉంది? దేవునికి ఇష్టకరంగా ఉంటుందా? దేవునికి హేయకరంగా ఉంటా ఉందా? ఒకసారి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మనలో మనం దేవుని సన్నిధిలో పరీక్షించుకుంటాం. ప్రేమను బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సరైన గుండు నాకు ఇష్టం. ఆ సరైన గుండు కోసము నేను చూస్తూ ఉన్నాను. దేవుడికి కనిపించాడు సరి అయిన గుండుగా, సరి అయిన హృదయం కలిగిన వారిగా దావీదును దేవుడు కనుగొన్నాడు, ఇష్టపడ్డాడు. సరైన గుండుగా, సరైన హృదయం కలిగిన వ్యక్తిగా ఉంటున్న దానియేలును దేవుడు కనుగొన్నాడు, ప్రధానమంత్రిగా చేశాడు. యోసేపును దేవుడు కనుగొన్నాడు, సరి అయిన గుండెగా ఉంటున్న వ్యక్తిగా కనుగొన్నాడు, ఇష్టపడ్డాడు. యోసేపును ప్రధానమంత్రిగా చేశాడు. సరైన గుండెగా ఉంటున్న షడ్రక్ మేషక్ అబేద్నెగోలను దేవుడు కనుగొన్నాడు. ఆ సంస్థానంలో వారిని దేవుడు హెచ్చించిన వాడుగా ఉంటా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు మన హృదయం ఏ విధంగా ఉంది? ఈరోజు మన గుండె ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హూ రబా ఖుతురింగరల సబా బాబా.
మనల్ని మనము పరీక్షించుకుందాం దేవుని సన్నిధిలో. థ్యాంక్ యూ జీసస్. మన ప్రార్థనలకు ఎందుకు జవాబు రావడం లేదు? ఏ దోషము, ఏ తప్పు మన హృదయములో దాగి ఉంది? ఏ క్షమించలేని మనస్సు మన హృదయములో ఉంటా ఉంది? సమాధాన పడని మనస్సుగా ఉందా మన హృదయం? ప్రేమించలేని హృదయముగా ఉంటుందా? ఒకసారి మనల్ని పరీక్షించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి భూలోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. యథార్థమైన హృదయములు కలిగిన వారి కొరకై, సరైన హృదయము కలిగిన వారి కొరకై ఆయన కనుదృష్టి భూలోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. థ్యాంక్ యూ జీసస్. ఆయన మనలందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఇంతవరకు ప్రభుకు ఇంకా ఇష్టంగా లేనట్లయితే, ఇంకా మన జీవితంలో ఏదైనా లోపములు ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కారుద్దాం. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం. ప్రభువా, నీకంటే నేను లోకాన్నే ప్రేమించానయ్యా, నన్ను క్షమించు. నీకంటే నేను ధనాన్నే ప్రేమించానయ్యా, నన్ను క్షమించయ్యా. ప్రభువా, నీకంటే నాయనా మనుషుల్నే నేను ప్రేమించానయ్యా, నన్ను క్షమించు. ప్రభువా, నన్ను క్షమించమని ప్రభు సన్నిధిలో అడగండి. ప్రభువా, నన్ను క్షమించయ్యా. ప్రభువా, సరి అయిన గుండుగా అనగా సరైన హృదయము కలిగిన వాడిగా, దానిగా నేను ఉండగలటుకు నాకు సహాయం చేయి ప్రభువా. కపటమైన హృదయము నాలో ఉంటే తొలగించు నాయన. యథార్థమైన హృదయము దయచేయి ప్రభువా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువుకు మన హృదయం ఇద్దాం. వారు దేవునికి ఇష్టలుగా వారు జీవించారు. వారి జీవితంలో ఊహించలేని గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితం, మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని, నిన్ను గొప్పగా ఆశ్రయించాలని, నేను ఒక తలగా చేయాలని, నేను ఒక పై వ్యక్తిగా నిన్ను చేయాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను నిన్నే ప్రేమిస్తానయ్యా, నేను నిన్నే ప్రేమిస్తానయ్యా. లోకాన్ని నేను ప్రేమించనయ్యా. ప్రభా, గతించిన కాలం లోకాన్ని ప్రేమించాను, నీ ప్రేమకు దూరం అయిపోయాను. నమ్మకార్థ జీవితాన్ని జీవిస్తుంటున్నానయ్యా, క్షమించు. ఇక మీదట నేను లోకానుసారమైన జీవితాన్ని జీవించను, ఆత్మానుసారమైన జీవితం జీవించే కృపను నాకు దయచేయి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా లార్డ్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవా, నీకే స్తోత్రాలయ్యా. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వించండి. ప్రభువా, మా హృదయ స్థితి నాయనా నీకు ఇష్టకరముగా ఉండులాగున ప్రభువా, నీ చేయబోతున్న స్తోత్రములు నాయన. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, ప్రతి ఒక్కరు నాయన నీకు ఇష్టలుగా జీవించుదురుగాక. నీ కృపలో బిడలు వర్ధిల్లుదురుగాక. నీ కృపను ఆధారము చేసుకుని ఉందురుగాక. ప్రభువా తండ్రి, మన ప్రాణముల కంటే అధికముగా నిన్నే ప్రేమించేవారుగా జీవించుదురుగాక.
ప్రభువా విత్తబడిన వాక్యమును ప్రభువా నీరు కట్టి 30 గర్వంతులుగా 100 ఫలింపజేయండి. ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.